वंदे विश्वाधिकं शान्तमनादिनिधनं शिवं सकलं निष्कलङ्कं च सिद्धिज्ञानक्रियात्मकं गुरून् परान् परान् नत्वा गुरुवंशक्रमोदितान् सदाशिवमनन्तं च श्रीकण्ठं पुनरम्बिकां गुहं विष्णुं च धातारं स्मरे सप्तगुरून् प्रमात् श्री सदाशिवादि सप्तगुरुभ्यो नमः। श्री अन्नपूर्णा समेत काशी विश्वेश्वर स्वामिवारि आलयं, श्री उमारामलिंगेश्वर स्वामिवारि आलयं भद्राचलं, ఈ రెండు ఆలయాలు కూడా శ్రీ భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి అనుబంధ ఆలయం. కార్తీక మాసంలో మొదటి సోమవారం ఈ రోజున తెల్లవారుజాము 4 గంటల నుండి స్వామివారికి విశేషంగా రుద్రాభిషేకాలు జరిగాయి. 11 గంటలకి స్వామివారికి ఈ రోజున భస్మాలంకరణ జరుగుతుంది. సాయంకాలం నదీహారతులు, ఆకాశ దీపోత్సవం, జ్యోతిర్లింగార్చన జరుగుతుంది. అనంతరం స్వామివారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమం జరిగి భక్తులందరికీ కూడా శివస్వాములందరికీ శరణ ఘోష జరుగుతుంది. అయిన తర్వాత మహానివేదన జరిగి స్వామివారికి మహామంత్ర పుష్పం జరుగుతుంది. అనంతరం భక్తులందరికీ కూడా ప్రసాద వితరణ జరుగుతుంది. అంతేకాకుండా ఈ రోజున విశేషంగా ఆడవాళ్ళందరికీ కూడా, ముత్తైదువులందరికీ కూడా స్వామివారి అనుగ్రహంతో తాంబూలం ఇవ్వడం జరిగింది. ఈ 4 సోమవారాలు కూడా ముత్తైదువులందరికీ కూడా తాంబూలాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ జ్యోతిర్లింగార్చన 4 సోమవారాలు జరుగుతాయి. కార్తీక సోమవారం చేయాలి అనుకునే వాళ్ళు సూర్యోదయానికి ముందే స్నానం చేసి స్వామివారిని ఓం నమః శివాయ అనేటువంటి నామాన్ని జపం చేసుకుంటూ ఉండాలి. అభిషేకంలో పాల్గొనటం, ఉపవాసం చేయటం, నక్తం ఉండటం. నక్తం అంటే పగలు అన్నం తినకుండా ఉండి చంద్ర దర్శనం ఏంటో నక్షత్ర దర్శనం చేసుకుని రాత్రికి భోజనం చేయటం, ఇది కార్తీక నక్తం అంటారు. కార్తీక పౌర్ణమి కూడా చాలా విశేషమైన రోజు. ఆ రోజు కూడా స్వామివారికి ఉదయం 4 గంటల నుంచి రుద్రాభిషేకాలు జరుగుతాయి. ఆ రోజు రాత్రి జ్వాలాతోరణం జరుగుతుంది. ఆ జ్వాలాతోరణ మహోత్సవంలో ఆ తోరణం కింద నడవటం వల్ల యమబాధలు ఉండవు, యమద్వారాన్ని దాటినటువంటి ఇది కలుగుతుంది. ఆ భస్మాన్ని ఇంటి ముందు బొట్టులా పెడితే దుష్టశక్తులు ఏవి కూడా ఇంట్లోకి రావని చెప్పి మన నమ్మకం. ఆ స్వామివారి అనుగ్రహంతో అందరికీ కూడా ఆయురాలు భోగభాగ్యాలు కలగాలని ప్రార్థిస్తూ ఓం నమః శివాయ. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.